కానీ గురక చాలా పెద్ద శబ్దంతో రావడం అని వస్తుంది కొందరికి, సౌండ్ ఇస్తారు, మధ్యలో ఆగిపోయినట్టుగా అవుతుంది, శ్వాస ఆగిపోయినట్టుగా అవుతుంది. వీటిని హెరాయిక్ స్నోరింగ్ అంటారు. కొందరు గురక పెడితే, నాకు కొందరు పేషెంట్స్ ఉన్నారు, వైఫ్ ఒక రూమ్ లో హస్బెండ్ ఒక రూమ్ లో పడుకుంటారు. ఎందుకు అంటే వైఫ్ చెప్తుంది, సార్ నేను ఆ గురక భరించలేక నిద్రపోలేకపోతున్నాను కాబట్టి నేను వేరే రూమ్ లో పడుతున్నాను. ఎందుకు అంటే అంటే ఒక టనెల్లో ట్రైన్ పోతే ఎంత సౌండ్ వస్తుందో అంత సౌండ్ వస్తుంది సార్ అని చెప్పాడు మొన్న ఒక ఆయన వాళ్ళ వైఫ్ పడుకుంటే. ఎందుకు వస్తుంది అంటే ఆమె చాలా లావుగా ఉంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఈ మెడ ప్రాంతం చిన్నగా ఉన్న వాళ్ళకి, నేరో నెక్ ఉన్న వాళ్ళకి ఈ శ్వాస అనేది, ఆక్సిజన్ గాలి అనేది ఎప్పటికప్పుడు ఊపిరితిత్తుల ద్వారా మనకు అందాలి. అందితేనే మనం హెల్దీగా ఉంటాం. ఇలా పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ గొంతులో నాలిక వెనకాల ఉన్న ప్లేస్ రెట్రో గ్లాసల్ ప్లేస్ అంటారు, ఆర్ ఫ్యారింజియల్ ప్లేస్, రెట్రో ఫ్యారింజియల్ ప్లేస్ అంటారు. అక్కడ ప్లేస్ తగ్గిపోయి గాలి సరిగ్గా కిందికి వెళ్ళదు, ఆక్సిజన్ అందదు ఊపిరితిత్తులు. అందకపోయేసరికి గురక వస్తూ ఉంటది, ఆ శబ్దం వస్తూ ఉంటది. అందనప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఒక్కోసారి నిద్ర అని లేస్తారు వాళ్ళు. ఇది డేంజరస్ ప్రాబ్లం. ఇది ఉన్న వాళ్ళు కొందరికి విపరీతమైన తలనొప్పి వస్తుంది, ఎందుకంటే రాత్రి సరి అయినా ఆక్సిజన్ అందలేదు, కార్బన్ డైఆక్సైడ్ నిలిచిపోయింది బ్రెయిన్ నిండా, బ్లడ్ లో. అప్పుడు వాళ్ళకి డే టైం అంతా కూడా తలనొప్పిగా ఉంటది, పొద్దున్న లేచినా కూడా తలంతా భారంగా ఉంటది. సో వీళ్ళకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువగా ఒబేసిటీ బరువు ఉన్న వాళ్ళలో, ఈ నేరో నెక్ ఉన్న వాళ్ళలో, థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళలో, ఆల్రెడీ శ్వాస సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళలో వస్తుంది. ఈ నేరో పాత్వేస్ ఉన్న వాళ్ళలో, అంటే ఈ దారి అంతా ఇరుకుగా ఉన్న వాళ్ళలో వస్తుంది. ఇంకా వీళ్ళు ఆల్రెడీ స్మోకర్స్, ఆల్కహాల్ అయ్యారనుకోండి ఇంకా డేంజర్. ఇంకా వాళ్ళు చేసే శబ్దాలు డిఫరెంట్ గా వస్తాయి నిద్రలో. వాళ్ళు కనుక నిజంగా ఆ శబ్దాలని వైఫ్ లేకపోతే హస్బెండ్ రికార్డ్ చేసి వినిపిస్తే మీకు చాలా ఫన్నీగా ఉంటుంది, కానీ అది డేంజర్. మీరు ఇది నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే రాను రాను దీని వల్ల ఊపిరితిత్తుల పైన ప్రెషర్, ఆ ఊపిరితిత్తుల ప్రెషర్ క్రమంగా కుడివైపు హార్ట్ పైన పడుతుంది.